బావా బావా వద్దు బావా. ఎవరో నా బామ్మర్ మీద చెయ్యేసింది. ఏమైంది నాన్న? మీ మావయ్యని పట్టుకుని కొట్టారా? మావయ్యని కొట్టారా? మా మావయ్యని కొడతారా? ఆంజనేయ ఆంజనేయ కొంచెంలే. నువ్వేనా ఆంజనేయుణ్ణి రమ్మను రమ్మను అని చెప్పింది? వచ్చాడుగా మా బావ రూపంలో, అల్లుడి రూపంలో, ఒకటికి రెండుగా. రేయ్ ఆటలాడకండి, ఆటలాడకండి. పోండ్రా పోండి. ఏం మా చిన్నపిల్లలాగా నొప్పిగా ఉందా? ఏం లేదురా. రేయ్ నేను నిన్ను 1,00,000 అంటానురా. అందుకని అడ్డమైనవాడు అంటే ఊరికే వదిలిపెడతానా? పిచ్చి సన్నాసి, నువ్వు నా కొడుకుతో సమానంరా. ఈ జన్మకి నాకు ఇది చాలు బాబా. ఒక మంచు బిందువు ఓలే నీ పట్టు చెక్కిళ్ళ మీద నా పెదవులు వేసే తాళం, ఇది వయసులు పాడే రాగం. పల్లకిలాగా నడిచే వయ్యారమంతా నీది, పూల పల్లకిలాగా నడిచే వయ్యారమంతా నీది. ఒక కోటి ఆశలైన తీర్చు ఈ మగసిరి నీది, ఒక కోటి ఆశలైన తీర్చు ఈ మగసిరి నీది. అందమైన నడకలున్న శిల్పము నీవే, పెదవులతో మధుర సుధలు అందిస్తాలే. పాడేటి తేట గీతిలో భావాలు అన్నీ నీవే,
పాడిటి తేట గీతిలో భావాలు అన్నీ నీవే. ఉసురైన ఇంకా ఊపిరైన అంతా నాకు నువ్వే. ఉసురైన ఇంకా ఊపిరైన అంతా నాకు నువ్వే. మంచు కురిసి తడిసిన సిరిమల్లెవు నీవే. మరుని తూపు లాంటి చూపు నీదే కాదా. మనసంతా ఏదేదో అయిపోతూ ఉంటే దాని అర్థమేంటయ్యా. మనసంతా ఏదేదో అయిపోతూ ఉంటే దాని అర్థమేంటయ్యా. సందె పొద్దులో వలపు తలపు తట్టి లేపెను నన్ను. సందె పొద్దులో వలపు తలపు తట్టి లేపెను నన్ను. ఆహలలో కాపురాలు చేసేదెన్నాళ్ళు. ఆహలలో కాపురాలు చేసేదెన్నాళ్ళు. మనువైతే మనకు హద్దులన్నీ చెరిగిపోవులే. మనువైతే మనకు హద్దులన్నీ చెరిగిపోవులే. తమలపాకు మీద తేలే ఒక మంచు బిందువు వలె నా పట్టు చెక్కిళ్ళ మీద. నా పెదవులు వేసే తాళం ఇది వయసులు పాడే రాగం. పార్టీ ఎవరో నీకు తెలుసుగా. ఇది తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదిగో అను. ఏంటి అను, ఏమైంది నీకు? వెళ్ళి ఇచ్చేసిరా. చెప్తున్నారుగా వెళ్ళు. ఏంట్రా అది డల్గా ఉంది? అందరూ కలిసి టార్చర్ ఏమైనా పెట్టారా? లేదు, అనుకి ఈ వృత్తి నచ్చలేదట. నచ్చలేదా? ఎందుకంటే దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళే తీరాలా? అవును, తప్పకుండా వెళ్ళాలి. ఏయ్, వెళతానంటే పంపించేయడమే కదరా మన పాలసీ. ఇంతవరకు మనముడు వాళ్ళే చచ్చిపోతూ వచ్చారు. ఎవరో తెలియని అమ్మాయి కూడా చచ్చిపోయి ఉంది. అమ్మాయిని చంపేసి ఆనవాళ్ళ ధర కూడా కొండ మించి కింద పడేశారు. అది కింద పడకుండా సగంలోనే ఆగిపోయింది. నమస్కారం. మీకోసం ఇంటికి వెళ్ళామయ్యా. ఇక్కడ ఉండారని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాం. జరిగిందంతా నేను విన్నాను. ఈ మధ్య మన ఊళ్ళో 4 హత్యలు జరిగాయి. అవునయ్యా. ఎస్పీ మనకు కావాల్సిన కుర్రాడు. మీరు భయపడకుండా ఇంటికి వెళ్ళండి. జరగాల్సినంత నేను చూసుకుంటాను. నాకు చాలమ్మా. సరే, మావయ్య ఇంట్లో మధ్యాహ్నం ఏం వండుతారు? అమ్మా, అదెన్నిసార్లమ్మా అడుగుతావు? ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పాలమ్మా. అదే మీ అమ్మకి సంతోషం. తినమ్మా, కాస్త తిను. ఇక కొంచెం చాలమ్మా, తినమ్మా. ఇదే లాస్ట్. సరే సరే, ఇది ఒక్కసారే. అత్తయ్య, శక్తి, రా శక్తి, రా. ఏమండి, ఎవరొచ్చారో చూడండి. రండి. కూర్చో. ఏంటి శక్తి అలా చూస్తున్నావు? నేను మొట్టమొదట గోరుముద్దలు తినిపించి పెంచింది నిన్నేనయ్యా. మీ అత్తయ్యని మీ నుంచి దూరం చేసినందుకు మీ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. కానీ ఆ అవకాశం కూడా నాకు ఇస్తారో లేదు. నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్న బాగున్నారు అత్తయ్య. మంజు జరిగిన విషయం అంతా మీతో చెప్పే ఉంటుంది. చెప్పింది శక్తి.
ఇన్నాళ్ళు మా మనసులో ఉన్న ఆశ తిరిగి మేము ఇండియా వచ్చేలా చేసింది. ప్రాణంగా చూసుకున్న మా బిడ్డని ఓ విధంగా అనాథన చేశాం. తనకి నీ భార్య అయ్యే అదృష్టం లేదేమోనని బాధపడుతోంది. మీ కోరిక తప్పకుండా తీరుతుంది అత్తయ్య. అది నాన్న ఆశీర్వాదంతోటే జరగాలి. నాన్న ఇప్పటికే మీ వల్ల జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారు. నేను అదే పని చేస్తే ఆయన తట్టుకోలేరు. మా నాన్న చాలా మంచోడు అత్తయ్య. నేను బయలుదేరుతాను. ఇప్పుడే వచ్చారు, అప్పుడే బయలుదేరతానంటున్నారు. కాసేపు ఉండండి, మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. పర్వాలేదు మావయ్య. వస్తానత్తయ్య. వెళ్ళిరా బాబు. వీళ్ళంతా భయంకరమైన క్రిమినల్స్. బాంబేలో పలు హత్యలు చేసి ఎవరికీ దొరకకుండా తప్పించుకుపోయారు. 2 సంవత్సరాల క్రితం ఈ క్రిమినల్ గ్యాంగ్ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు. ఆ తర్వాత ఏమైపోయారో ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలీదు. మా డిపార్ట్మెంట్ నుంచి